అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నిర్మల్ జిల్లా దిలావల్పూర్ మండల జాతీయ రహదారిపై దిలావల్పూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించి రోడ్డు దిగ్బంధం చేశారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా దిలావల్పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో ఇవాళ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా దిలావల్పూర్ మండలం జాతీయ రహదారిపై దిలావల్పూర్ గ్రామస్తులు ఆందోళన దిగారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించి రోడ్డు దిగ్బంధం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, దిలావల్పూర్ గ్రామస్తుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. నిర్మల్ జిల్లా దిలావల్పూర్ గుండంపల్లి గ్రామస్తులు గత కొన్ని రోజులుగా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా తమ గ్రామం సరౌండింగ్ లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని గత కొన్ని రోజులుగా ఇటు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ రోజు జాతీయ రహదారిపై బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై ఇటు పిల్లలతో సహా, మహిళలతో సహా అందరూ కూడా జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. అయితే తమ గ్రామంలో తలపెడుతున్నటువంటి ఇథనాల్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని కోరుతూ అధికారులకు కూడా ప్రతిసారి మొరబెట్టుకోవడం జరిగింది, కానీ అధికారులు స్పందించట్లేదు అనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఇటు ఏదైతే ఇంటింటి సర్వేను కూడా గ్రామంలో నిర్వహించకూడదు అని చెప్పేసి అధికారులకైతే తిరిగి పంపించడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు ఏదో ఒక రూపకంగా ఇటు పూర్తిగా నిలిపివేయాలని రాస్తారోకోలు, మౌన దీక్షలు దాదాపుగా ఆ విలేజ్లలో 130 రోజుల పాటు ఇటు నిరాహార దీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం, అధికారులు మాత్రం ఏ విధమైనటువంటి సపోర్ట్ చేయట్లేదు, స్పందించట్లేదనే ఆగ్రహంతోనే ఈ రోజు పూర్తిగా ఇటు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఈ ఇథనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిలిపివేయాలని చెప్పి కోరుతూ ధర్నాకు దిగడం జరిగింది. విజయ్, గణేష్, దిలావల్పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలు చాలా కాలంగా దీని మీద ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో జాతీయ రహదారిపై రాకపోకలు కూడా అంతరాయం కల్పించిన సందర్భంలో అధికారులు ఇప్పటికైనా ఏమైనా మాట్లాడడం జరిగిందా? అయితే ఈ గ్రామస్తులతోని పలుమార్లు అధికారులు మాట్లాడామని చెప్తున్నారు, కానీ ఇథనాల్ ప్రాజెక్టు యొక్క పనులు మాత్రం సాగుతూనే ఉన్నాయి. అయితే ఆగ్రహించినటువంటి ఈ గ్రామస్తులు రాస్తారోకోలు దిగడం జరిగింది. అయితే పోలీసులు కూడా వారిని నివారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరు కూడా ఇక్కడ ఈ ఇథనాల్ ప్రాజెక్టు నిలిపివేసేంత వరకు మా యొక్క ఈ రాస్తారోకోలు, దీక్షలు డెఫినెట్ గా ఈ విధంగానే చేపడతామని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రము రైతులకు నష్టం వాటిల్లకుండా పనులు చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ పూర్తిగా ఈ యొక్క ఫ్యాక్టరీ వల్ల మా గ్రామస్తులకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయి, పర్యావరణం దెబ్బతింటుంది, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి డెఫినెట్ గా ఈ ఫ్యాక్టరీని ఈ ప్రాంతం నుంచి ఎత్తివేయాలని కోరుతూ ఈ రోజు రాస్తారోకో అయితే చేపడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ గణేష్.